హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. ప్రజ్ఞా సారీస్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అరుణ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? మనం అన్ని కూడా ఇప్పుడు పట్టులోనే డిఫరెంట్ వెరైటీ చూడవచ్చు. పట్టు సారీస్. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి డిఫరెంట్ గా మనకి వెడ్డింగ్ పర్పస్ చూస్తున్నాం. ఓకే, వెడ్డింగ్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. టోటల్ పింక్ కలర్ అండి. మొత్తం పింక్ కలర్ మీద గోల్డెన్ తీసుకున్నారు అన్నమాట. మొత్తం కూడా ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. బోర్డర్స్ కూడా దీంట్లో డిఫరెంట్ గా తీసుకున్నారు అన్నమాట. 1 మీటర్ మనకి పళ్ళు అనేది ఇక్కడ కవర్ చేశారు. అంటే సారీ మెయిన్ కలర్స్ అండ్ పళ్ళు కలర్ అండ్ సారీ మెయిన్ కలర్ అంతా కూడా మనకి ఒకటే కలర్ ఉంటుంది. ఇక్కడ అంటే పళ్ళు పాటలో చూసినట్లయితే చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లోనే ఒక క్రీపర్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక ఫ్లవర్స్ ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. ఇది మనకి టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ ఎలా ఇచ్చారు? బోర్డర్స్ కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ ఇచ్చారు అండ్ రుద్రాక్ష డిజైన్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చెక్స్ బాక్సెస్ లాగా ఇచ్చేసి రుద్రాక్ష డిజైన్ అనేది అంటే మనం ఎప్పుడు చెక్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మల్టీ కలర్స్ లో చూస్తూ ఉంటాం. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ కాబట్టి మొత్తం కూడా మనకి జరీతోనే అవుట్ లైన్ అంతా తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ ఇచ్చేసి దాని లోపల మనకు ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. కింద బోర్డర్ మనం రిచ్ గా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించాం అన్నమాట. ఇలా కింద బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లోనే 1 సైడ్ మనకి అంటే కార్నర్ లాగా వచ్చే విధంగా ఎడ్జ్ లో ఒక టర్నింగ్ క్రీపర్ ని గ్రీన్ కలర్ తో ఇచ్చారు. చిన్న చిన్న రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇంకొక వేరియేషన్ తో మనకి సెకండ్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. అంటే మనకి ఏదైనా వర్క్ చేసుకునే విధంగా ప్లెయిన్ ఇచ్చారు. 1 సైడ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి ఆ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. 22,000 కే మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 22,000 కి అవైలబుల్ ఉంది మనకి. అంటే దీపావళి సందర్భం నెక్స్ట్ వచ్చేది దీపావళి, అలాగే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి దీపావళి సందర్భంగా మనకి 30% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఆల్ వెరైటీస్ పైన 2 షోరూమ్స్ లో కూడా. ఒక షోరూమ్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ లో ఉంది, ఇంకొకటి కుక్కట్పల్లి. 2 షోరూమ్స్ అండి ప్రజ్ఞా సారీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డ్ మీద క్రీమ్ కలర్. అవునండి, ఇది కూడా మనకు బ్రైడల్ కలెక్షన్ లో అంటే మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఉంది. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే కనుక పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతోనే ఎక్కువ కనిపించే విధంగా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా టెంపుల్స్ లా ఇచ్చేసారు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి చెక్స్ క్రీమ్ కలర్ చెక్స్. దీనికి కింద పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ మనకి బ్రైడల్ కలెక్షన్ లో అంటే మాక్సిమం అందరూ వైట్ కావాలి అలా కూడా అడుగుతూ ఉంటారు కదండి. వాళ్ళ కోసం స్పెషల్ గా చేంజ్ అలా కావాలన్నా మెయిన్ సారీ కింద యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఒక 6 లైన్స్ లాగా ఫామ్ చేసి చాలా గ్రాండ్ గా ఉండే విధంగా మనకి ఈ సారీ అనేది డిజైన్ చేశారు. పైన ఏదైతే మనం గోల్డ్ కలర్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ కింద రిపీట్ చేశారు. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ ఇచ్చి మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేసారు అనమాట. అంటే టిష్యూ వచ్చేటప్పుడు మనకు వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా రిచ్ గా చాలా బాగా గ్రాండ్ గా అనిపిస్తుంది అనమాట. పైన వచ్చేసి ఇట్లా ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్ సేమ్ కంటిన్యూ లో వస్తుంది. చాలా రిచ్ గా ఉంటుంది ఈ సారీ అనేది. ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు 24,000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 24,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. 2 షేడ్స్ లో బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పైపింగ్ లో అంతా కూడా గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పై బోర్డర్ కూడా మనకి అంతా కూడా క్రాస్ లైన్స్ తోటి జరీ బోర్డర్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకి చిన్న డ్రాప్స్ డిజైన్ లాగా మనకు వేవ్ లాగా ఇచ్చేసారనమాట. ఓకే, పళ్ళు పార్ట్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. డిఫరెంట్ గా తీసుకుంటారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. చిన్న చిన్న లీవ్స్ ని మిడిల్ పార్ట్ లో యాడ్ చేశారు. 2 సైడ్స్ లో ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక మనకి ఎలిఫెంట్స్ డిజైన్ అంటే అంబారీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో పాటు మనకి జరీ కూడా తీసుకునేసరికి చాలా డిఫరెంట్ లుక్ అండ్ స్టైలిష్ గా కూడా ఉంది. పైన బోర్డర్ ఆల్రెడీ మనం చూసాం కదా. మిడిల్ పార్ట్ వచ్చేసి సన్నటి లైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే మనకి చాలా క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న బుట్టీస్ ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఇచ్చారు ఈ సారీకి.
మనకి సెకండ్ వైపు బోర్డర్ మాత్రం చాలా స్టైలిష్ గా పార్టీ వేర్ టైప్ లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పైన బోర్డర్ సేమ్ యాజ్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ గోల్డిష్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా తీసుకుని దాంట్లో ఎలిఫెంట్స్ అలాగే పికాక్ అండ్ ప్యారెట్స్ 3 వేరియేషన్స్ తో మనకి ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నట్లుగా డిజైన్ చేశారు. జస్ట్ మళ్ళీ మనకి మిడిల్ లో డీర్ అనేది కూడా కంటిన్యూ ఇచ్చారు. ఓకే, డీర్స్ కూడా ఇచ్చారు. ఓకే ఓకే, ఇలా వచ్చేసి మనకు క్రీపర్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం అంతా బోర్డర్ మీద డిజైన్ చేయించాం అనమాట డిఫరెంట్ స్టైల్లో. పళ్ళలో చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ తీసుకోలేదు కానీ బ్లౌజ్ కి మాత్రం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. మాక్సిమం మనకి సారీ అంతా ఇలా వచ్చి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కావాలి సేమ్ కలర్ చేస్తాం కానీ దీనికి మనకి డిఫరెంట్ గా, ఎందుకంటే ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. సారీలో చిన్న పైపింగ్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ మ్యాచింగ్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. దానికి కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది చాలా క్యూట్ గా మనకి ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఫిల్ చేశారనమాట. సేమ్ బోర్డర్ కంటిన్యూగా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం చేంజ్ చేశారు. సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే ఇచ్చేసి మళ్ళీ దాని మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకు 19,500 అండి. ఓకే, 19,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. దీపావళి అండ్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి దీపావళి సందర్భంగా మనకి 30% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యారేజెస్ కూడా మనకి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకి అన్ని కూడా ఆల్ వెరైటీస్ ప్యూర్ కంచి పట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా మనకి ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది, ఇంకొకటి మనకి కూకట్పల్లిలో ఉంది ప్రజ్ఞా సారీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, ప్యారెట్ గ్రీన్. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ లో వచ్చేసి మళ్ళీ మనకు కడి బోర్డర్ ఇచ్చేసారు. దాని నుంచి మళ్ళీ మనకి అంతా కూడా డ్రాప్ డిజైన్ తీసుకుంటారు అనమాట. గోల్డెన్ తోటి డ్రాప్ డిజైన్ ఇచ్చేసారు. డ్రాప్ డిజైన్ ఇస్తూ కూడా దానికి అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ అనేది మనకు ఫిల్ చేస్తూ చేశారు అనమాట. సారీ అంతా కూడా ఇలానే మొత్తం అంతా కూడా మనకు డ్రాప్స్ గోల్డ్ తో ఇస్తారు. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కలనేత అంటే మాక్సిమం మనకు పింక్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ రావడం వల్ల 2 షేడ్స్ అనేది మనకు మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు పైతాని బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్ లీఫ్ ఓన్లీ లీవ్స్ తోనే మనకి కవర్ చేశారు. పళ్ళుపాటు మనకి కొంచెం యాంటిక్ టైప్ ఆఫ్ జరీ యూస్ చేసి డైమండ్ టైప్ లో డిజైన్ ఇచ్చారన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ఉండే విధంగా డైమండ్ లో కూడా మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్ లో తీసుకుంటారు. స్టెప్స్ లాగా తీసుకుంటారు. దీనికి బ్లౌజ్ పింక్, బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చారు. దీనికి ఏదైనా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. పైన సింగిల్ బోర్డర్, అలాగే కింద కూడా మనకు డిఫరెంట్ గా సారీలో వచ్చిన బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారనమాట. డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ఉందండి. 5,900 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 5,900 రూపీస్ కి అవైలబుల్. పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్, ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళ పాటలు అంతా కూడా మనకు బ్లూ కలర్ తో ఇచ్చేసారనమాట. దీంట్లో చూసినట్లయితే మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకు బంచ్ లాగా మనకు మొత్తం అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక బంచ్ లాగా మనకు ట్రీ డిజైన్స్ లాగా. ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి వేవీ డిజైన్ ఇచ్చారు. క్లాత్ లో మనకి ఎడ్జ్ లో కూడా ఏంటంటే మనకు ఫ్యాన్సీగా డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే కూడా మనకు షెబోరీ బోర్డర్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్లో షెబోరీ డిజైన్ ఇచ్చారనమాట. ఇది కూడా చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో మనం డిఫరెంట్ గా చేయించాం అనమాట. బోటిక్ స్టైల్ లాగా ఏంటంటే మనం షోల్డర్ లో మనకి సింగిల్ పల్లా వేసుకున్నప్పుడు కూడా డిఫరెంట్ గా మనకి రిచ్ లుక్ తోటి మనం ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. మధ్యలో అంతా కూడా మీనా వర్క్ ప్యారెట్ గ్రీన్ లో తీసుకుంటారు. చిన్న చిన్న బుటీస్ వస్తూ ఉంటుందండి. షోల్డర్ పార్ట్ చిన్న బుటీస్ ని 2 కలర్స్ వేరియేషన్ తో మ్యాంగోస్ ని ఒక బడ్ లాగా డిజైన్ చేశారన్నమాట. బ్లూ మళ్ళీ వచ్చేసి మనకు పాట్లీ పల్లో తీసుకుంటారు. ఓకే, మధ్యలో మాత్రమే మనకు కుచ్చిళ్ళ పార్ట్ మాత్రమే మనకి ఈ డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్ తో జిగ్జాగ్ లాగా లైన్స్ తీసుకున్నారు. కట్టుకున్నప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ తో 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ వచ్చేసరికి లైట్ గా మనకి కొంచెం చిన్న చిన్న బడ్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ పళ్ళు చూసినట్లయితే కనుక టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్. దీనికి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కత్ డిజైన్ టైప్ లోనే కొంచెం షేడెడ్ లాగా ఉండే విధంగా జంపింగ్ బోర్డర్స్ లాగా ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారనమాట. డిఫరెంట్ కలర్స్ అన్ని మనకి కింద బోర్డర్ లో యూజ్ చేసేసరికి చాలా లెంతీ బోర్డర్ వచ్చింది. ప్లస్ మనకి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. తర్వాత కూడా మనం చిన్న ఫ్లవర్స్ సేమ్ అదే కంటిన్యూ లో వచ్చేసిందన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆనంద బ్లూనే ఇస్తారు. ఎందుకంటే పళ్ళు అంతా కూడా మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం కాబట్టి ఆనంద బ్లూనే ఇచ్చేసి
సేమ్ మనకి జంపింగ్ బోర్డర్ కలర్స్ బోర్డర్ ఇచ్చారు అదే ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 7200 కి మనకి సారీ లైట్ వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే మంచి సాఫ్ట్ గా కంఫర్ట్ గా మనకి నల్ల లేకుండా డ్రెస్సింగ్ కూడా అవ్వదు అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 7200 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇస్తారు. మంచి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. వచ్చేసి బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకి ఇన్నర్ లైన్ లో చూసినట్లయితే సెకండ్ బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ రావడం వల్ల మనకి మెజెంటా పింక్ లో ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా దీని మీద క్రీపర్ డిజైన్ అండ్ ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. బిగ్ సైజ్ లో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చేసి ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక చోట పికాక్ ని చక్కగా ఇంకొక చోట మనకి ఎలిఫెంట్ ని ఆల్టర్నేట్ గా సారీ మొత్తం కూడా కవర్ చేసే విధంగా బిగ్ సైజ్ లో ఇచ్చారు. డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. బాక్స్ నుంచి కూడా వేరియేషన్ చూపిస్తూ మనకి వేవ్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. బ్రాడ్ గా ఇచ్చారు. సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తాం ఎగ్జిట్ అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ రన్ అవుతుంది. సేమ్ బోర్డర్ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ తో డిజైన్ చేశారు. పింక్ కలర్ తో ఇచ్చేసి మధ్యలో అంతా కూడా నవార్ బద్ది అల్లిక లాగా మనకి డిజైన్ తీసుకున్నారనమాట. కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా దాని లోపల మనకి ఒక చెక్స్ లాగా తీసుకుని ఒక డైమండ్ టైప్ ఆఫ్ లో మనకి ఒక ఫ్లవర్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా మనకి 1 మీటర్ పళ్ళు. ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి లోటస్ ఫ్లవర్ తో ఉన్నటువంటి క్రీపర్ ఇచ్చారు. మొత్తం 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డరే ఇచ్చారు. దీనిపైన మనం సారీలో బ్లూ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉందండి. 5800 కి మనకి సారీ అవైలబుల్. ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5800 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ సారీస్ లోన ఈ సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పట్టులోనే మాక్సిమం మనకు ప్లెయిన్ గా కావాలి, రిచ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. సారీ అంతా కూడా మనకు పికాక్ గ్రీన్ ఇచ్చారు. దాని నుంచి కూడా బోర్డర్స్ చూసినట్లయితే మనకు పింక్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ పికాక్ గ్రీన్ ఆల్టర్నేట్ గా ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ అనేది కలర్ యాడ్ చేస్తూ వచ్చారు. ఇదంతా మనకు పికాక్ గ్రీన్ అనేది మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. కొంచెం మనకు బ్రాడ్ గా గోల్డెన్ అనేది ఇచ్చేసి ఇటు సైడ్ అంతా మనకి సిల్వర్ బోర్డర్స్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు. పింక్ కలర్ పింక్ పళ్ళ పార్ట్ లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ ఇచ్చేసి సేమ్ మనకి సారీలో వచ్చిన బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి ఆ బోర్డర్ వచ్చింది, కింద ఈ బోర్డర్ మనకి కంటిన్యూ ఇచ్చారు. కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పికాక్ గ్రీన్ కలర్ కి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా 6-7 కలర్స్ ఉన్నాయండి. పట్టులో కూడా ఇందులో వచ్చేసి మనకి 6-7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 5800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 5800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ కే మనకి అవైలబుల్ ఉన్నాయండి ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా. మనకి ప్రజ్ఞా సారీస్ వచ్చేసి మనకి 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి కుకట్పల్లి వివేకానంద కాలనీ అలాగే రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు త్వరగా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ లోనే డిఫరెంట్ బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. డిఫరెంట్ గా మనకు ఏంటంటే దీంట్లో కూడా మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ లో 2 షేడ్స్ అనేది యాడ్ అవుతూ వచ్చాయి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇన్నర్ లైన్ లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. మ్యాంగో డిజైన్ అనేది మనకు ఫ్లవర్ వర్క్ లాగా మనకు డిఫరెంట్ గా స్టైల్ లో క్రీపర్ డిజైన్ అంతా కూడా ఫిల్ చేశారు. మొత్తం అంతా కూడా క్రీపర్స్ ఇచ్చేసారు అనమాట. ట్రెండింగ్ క్రీపర్ అది కూడా క్రాస్ లైన్స్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ సెకండ్ కూడా ఇచ్చారు. సేమ్ అలానే వచ్చేస్తుంది. ఓకే, ఈ సారీకి పళ్ళ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ పళ్ళ తీసుకుంటారు అనమాట. ఏంటంటే మనకు పింక్ కలర్ తోటి పళ్ళ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా డైమండ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒకటి వచ్చేసి ఒక డైమండ్ మనకు ఫిల్లింగ్ ఇచ్చారు. ఇంకో డైమండ్ లో వచ్చేసి మనకు డిఫరెంట్ డిజైన్ డ్రాప్ డిజైన్ అనేది కంటిలో ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకు క్రీపర్స్ అనేది కొంచెం బ్రాడ్ ఎడ్జెస్ లో మనకి టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 5800 కే మనకి సారీ అవైలబుల్. చాలా రీజనబుల్ అమౌంట్. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది కవర్ చేశారు. బ్రైడల్ కలెక్షన్స్ లో చాలా తక్కువ రేంజ్ లో వచ్చినటువంటి సారీ. మాక్సిమం మనకి ఇలాంటి సారీస్ వస్తే 10,000 7,000 అలా పెడుతుంటాం కదా, కానీ ఇది మాక్సిమం మనకు
5800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్ లోనే రాజస్థానీ సిల్క్ వచ్చింది అనమాట. రాజస్థానీ సిల్క్ ఇక్కత్ డిజైన్ చేసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గ్రీన్ కలర్ తో బాటిల్ గ్రీన్ ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. అండ్ చూసినట్లయితే కూడా మనకు ఎల్లో కలర్ తోటి మనకు డిఫరెంట్ 2 షేడ్స్ మస్టర్డ్ ఎల్లోనే మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇక్కత్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. ఫిల్లింగ్ అంతా గ్రీన్ కలర్ సారీలో వచ్చింది. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఫుల్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కవర్ చేశారు. ఈ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి. మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ ఉంటుంది. దీనికి సెకండ్ వైపు సేమ్ ఇచ్చేసారు, సేమ్ బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్. అలాగే మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే బోర్డర్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో బాటిల్ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో ఎల్లో కలర్ అండ్ రెడిష్ కలర్ కాంబినేషన్ తో ఒక డైమండ్ టైప్ లో డిజైన్ వచ్చే విధంగా తీసుకుని అంటే ఈ ఎంటీ ప్లేస్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ తో ఫిల్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా డార్క్ కలర్ తోనే ఇచ్చారండి, గ్రీన్ కలర్ తో బాటిల్ గ్రీన్ కలర్ తో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3300 పడుతుందండి. కలర్స్ కూడా చాలానే దీంట్లోనా. ఓకే. ఈ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీపావళి సందర్భంగా ప్రజ్ఞా సారీస్ 2 షోరూమ్స్ లో కూడా దిల్సుఖ్ నగర్ అండ్ కుకట్పల్లి 2 షోరూమ్స్ లో కూడా మనకి 30% నుంచి 50%. ఇది వచ్చేసి మనకి రాజోలి సిల్క్ లోనే కొంచెం కాటన్ స్టైల్ రాజోలి సిల్క్ సారీలోనే మనకి కాటన్ స్టైల్ వచ్చేస్తుంది. ఇది మనకి పెట్టుబడులు కానివ్వండి అలా కూడా చాలా బాగుంటుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి అంతా కూడా వేవ్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దాని నుంచి కూడా మనకు ఫాన్సీగా బోర్డర్ అనేది తీసుకుంటాం. థ్రెడ్ వర్క్ తోటి ఫాన్సీ బోర్డర్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తే దాంట్లో కూడా పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చి ఫిల్లింగ్ అంతా బోర్డర్ ఫిల్లింగ్ అంతా ఇలానే కంటిన్యూ. బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్ వచ్చేసరికి అది కూడా డిజైనర్ బోర్డర్ వచ్చేసరికి అందంగా వచ్చింది. 2 సైడ్స్ వస్తుంది. సారీ అంతా కూడా ఇంకా ప్లైన్ గా ఉంటుంది అనమాట. కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ కింద కూడా రన్ అవుతూ వచ్చేస్తుంది. అదే డిజైన్ అనేది మనకు సేమ్ కొంచెం సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ కొంచెం బిగ్ సైజ్ లో ఒక పావు మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 or 2 టైమ్స్ ఈ సారీ ఇలా కట్టుకున్న తర్వాత గ్రీన్ కలర్ అనేది మనకి బోర్డర్స్ లో యాడ్ చేశారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా మనం ప్రింట్ కానీ లేదు అంటే ప్యాచ్ వర్క్ కానీ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి పళ్ళ పాట్ లో ఇచ్చిన ఫ్లవర్స్ అనేది కొంచెం బ్రాడ్ గానే మనకి బ్లౌజ్ కూడా కంట్లో ఇచ్చారనమాట. ఎందుకంటే సారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి ఇలా మనకు రిచ్ లుక్ వచ్చేస్తుంది, చాలా బాగుంది. దీంట్లో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అమౌంట్ గా అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1400 రూపీస్. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి. అంటే పెట్టుబడులకు కానివ్వండి ఇలా కూడా చాలా బాగుంటుందండి. బట్టి కూడా దీంట్లో కూడా సారీలో వచ్చేసి మనకు క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ అనేది గోల్డిష్ క్రీమ్ కలర్ మిక్స్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకి డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. పింక్ కలర్ బోర్డర్ ఇచ్చి సైడ్ మనకి ఇన్నర్ లైన్ లో వచ్చిన బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అనేది ఫ్లవర్ వర్క్ అంతా కూడా పింక్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో అంటే వీవింగ్ డిజైన్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా ఫిల్లింగ్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకు ఏంటంటే గోల్డెన్ అనేది ఇచ్చి ఇటు సైడ్ వచ్చి మనకు ఫాన్సీగా బోర్డర్ అనేది ఇచ్చారు. 2 డిఫరెంట్ గా మనకు బోర్డర్ లో కూడా వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనకు బొకే స్టైల్ లో మనకు గోల్డ్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. మొత్తం కూడా మనకి లైట్ కలర్ సారీ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. ప్లస్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నాము ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట. చాలా బాగుంది, క్లాసీ లుక్ ఉంది, చూడగానే అట్రాక్టివ్ గా అనిపించే విధంగా ఉంది. అలాగే మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే డిఫరెంట్ లోనే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఏంటంటే గోల్డ్ తోటి మనకు వేవ్ డిజైన్ ఇస్తుంది. దీంట్లో కూడా మనకు ఫాన్సీగా డ్రాప్ డిజైన్ తో మ్యాంగో ఇచ్చారు. ఇటు సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకి మిడిల్ పార్ట్ లో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా మ్యాంగో అనేది మనకు ఫిల్లింగ్ ఇచ్చేస్తూ ఒక మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగో మనకు రన్ అవుతున్నట్టు క్రీపర్స్ అనేది ఇచ్చారనమాట ఫాన్సీగా. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. ప్లెయిన్ ఇచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. సారీలో వచ్చిన బోర్డర్స్ ఇచ్చారు. మనం కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ కూడా పింక్ కలర్ కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో లైట్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ కలర్స్ తో మనకి కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. పెట్టుబడులకి అలా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంట్లోనే వెడ్డింగ్ నడుస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1450కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చాలా అందంగా ఉందండి సారీ అంతా కూడా, చాలా క్లాసీ లుక్ ఉంది. ఎవరికైనా మనం పెట్టుబడికి కనుక పెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక చాలా రీజనబుల్ అమౌంట్.
ఓన్లీ 1450 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకు ఆరగంజా స్టైల్, హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసింది కంచి. అవునండి, కంచి ఆరగంజా వస్తుంది అనమాట. ఇవాళ రేపు కంచి ఆరగంజా అంటే మనకు పట్టు స్టైల్లో ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనం ఫాన్సీగా తీసుకున్నాం అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనం 2 షేడ్స్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మనకు కాఫీ కలర్ లో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ లో ఇచ్చారు అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి బోర్డర్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఎల్లో ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో. ఇది వచ్చేసి మనకు సైడ్స్ కి అంతా కూడా మనకు జూట్ క్లాత్ తోటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలానే హాఫ్ పార్ట్ ఇలా వచ్చేసి హాఫ్ పార్ట్, ఇంకో హాఫ్ పార్ట్ మనకు బ్లాక్ బేసిక్ మీద డిఫరెంట్ టెంపుల్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు అవునండి వేరియేషన్ చూపిస్తూ బ్లూ కలర్ తోటి ఒక సైజ్, ఇంకో సైజ్ మనకు బ్లూ, ఇట్లా మనకు బడ్జెట్ గ్రేప్ కలర్, ఇలా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ వేరియేషన్ అన్నమాట. దీంట్లో ఆర్గంజా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో అంతా కూడా మనకు మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి కొంచెం రస్ట్ కలర్ తీసుకున్నారు. ఎడ్జెస్ లో గ్రీన్ కలర్ అండ్ మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ తో తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో టచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్, అంటే బోర్డర్స్ అంతా కూడా మనకి ఇలా యూస్ చేస్తారు కాబట్టి మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసి లైట్ గ్రేప్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2400 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. దివాళీ సందర్భంగా ప్రజ్ఞా సారీస్ దిల్సుఖ్ నగర్ అండ్ కూకట్పల్లి 2 షోరూమ్స్లో కూడా మనకి 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రజ్ఞా సారీస్కి తప్పకుండా మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మన క్రీమ్ కలర్ లోనే ప్యూర్ సిల్క్ కుటా క్లాత్ లో తీసుకుంటున్నాం. ఫ్యాబ్రిక్ అంతా బోర్డర్స్ చూసినట్లయితే మనకి సర్టెన్ బోర్డర్స్ ఇచ్చారు. వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ ఇచ్చి బ్లూ కలర్ లో అంతా మనకి వేరియేషన్ చూస్తూ గోల్డెన్ అనేది రన్ చేస్తారు అనమాట. బోర్డర్ ఇలా వస్తుంది. మిడిల్ పార్ట్ లో అంతా మనకి ప్లైన్ గా కాకుండా సారీ బోర్డర్స్ లో యూస్ చేస్తారు కదా, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఇలా మనకు చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ అంతా సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి. షోల్డర్ వరకు కింద బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ గా ఇచ్చారనమాట. 3 డిజైన్స్ కూడా మనకి ఏంటంటే స్ట్రాబెరీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి బ్లూ కలర్, ఇట్లా ట్రీస్ అంతా కూడా మనకు కొంచెం హనీ కలర్ లో ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ప్యారెట్స్ అనేది డిఫరెంట్ గా ఒక క్రీపర్ మీద నుంచున్నట్లుగా మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. ఇది మనకి సారీ మొత్తం కూడా కవర్ చేస్తారు. తర్వాత బోర్డర్స్ అంతా కూడా తర్వాత వచ్చేసి మనకి సాటిన్ బోర్డర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ లెంత్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకి వీట్ కలర్ తోటి డిఫరెంట్ గా ఇచ్చారు. పల్లెలో చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఆరెంజ్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకు బ్లూ కలర్ ఇచ్చేసారు అనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ గా ఇచ్చేసి సేమ్ 2 సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ సారీలో వచ్చిన కాంబినేషన్ తోటి ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసి చాలా కలర్ఫుల్ గా ఉంది. క్రీమ్ మీద బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఎంత అండి? 1250 కే మనకి ఈ సారీ. ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఓన్లీ 1250 రూపీస్. ఓకే అండి, ప్రజ్ఞా సారీస్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ప్రజ్ఞా సారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ దివాళీ సందర్భంగా మనకి 30% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్నటువంటి ప్రజ్ఞా సారీస్లో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.